చేస్తున్నానండి. మామిడికాయని కడిగేసి సన్న సన్న ముక్కలు చేసేసుకొని పసుపు కొంచెం తగినంత ఉప్పు ఒకేసారి వేసేసుకొని ఊరనిస్తామండి ఒక 20 నిమిషాలు. అవి ఊరే లోపలకి మనం బండలు పెట్టుకొని ఆవాలు అర స్పూన్ పైన తీసుకొని వేగిస్తామండి. మెంతులు తీసుకుంటాం, మెంతులు కూడా అలానే వేగిస్తాము. వేగిచ్చేస్తాం, పక్కన పెట్టేసి ఎండుమిర్చి వేసుకొని ఇందాక వేగించినట్టన్నీ కూడా వేసేసుకొని దీన్ని మనం మిక్సీ పడతామండి. మిక్సీ పట్టిన తర్వాత మనకి ఒక పౌడర్ వస్తుంది. ఆ పౌడర్లో మామిడికాయ ముక్కలకు వేసేసి పేస్ట్ కోసము దీన్ని కూడా మనం మిక్సీ పడతాము. పేస్ట్ ఇలా వస్తుంది. ఇందాక మనం ఊరించిన దాంట్లో ఈ యొక్క పేస్ట్ని వేసేసి కలిపేస్తాము. బాగా మిక్స్ చేసేస్తాము. దాని తర్వాత మన తర్వాతకి నూనె పెట్టేసుకుంటాము. నూనె పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ వేసేసి దానిలోనే వేసేస్తాము. ఒక గోరువెచ్చగా వేడినప్పుడు నేను దానిలోనే పోసేస్తానండి తర్వాత అంతా కూడా. సో మనకి కలిపెట్టేస్తే మనకి మామిడికాయ పచ్చడి